వెల్కమ్ టు సంతోషి హిందీ ట్యూషన్ సెంటర్. ఈరోజు మనం 9th క్లాస్ సంచయన్ నుంచి తీసుకున్న గిల్లు లెసన్ గురించి చెప్పుకుందాము. ఆల్రెడీ పార్ట్ 1 చెప్పుకున్నాము. ఒకవేళ ఎవరైనా పార్ట్ 1 చూడలేదు అంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఈరోజు పార్ట్ 2 చెప్పుకుందాము. ఒకవేళ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. फिर गिल्लू के जीवन का प्रथम वसंत आया. नीम चमेली की गंध मेरे कमरे में हौले हौले आने लगी. बाहर की गिलहरियां खिड़की की जाली के पास आकर चिक चिक करके ना जाने क्या कहने लगी. गंध मीन्स स्मेल. कमरा मीन्स रूम. हौले हौले అంటే నెమ్మది నెమ్మదిగా, స్లోలీ అని అర్థం. గిల్హరియా అంటే ఉడతలు, స్క్విరల్స్. जाली मीन्स नेट. फिर गिल्लू के जीवन का प्रथम वसंत आया అంటే గిల్లు లైఫ్లో మళ్ళీ ఏంటో ఒక వసంతం వచ్చింది అంటే ముందు తను బాగలేదు కదా, నెమ్మదిగా బాగయ్యి చేసి మళ్ళీ ఇప్పుడు హ్యాపీగా సరదాగా చక్కగా అటు ఇటు తిరుగుతూ అలా ఉంటుందిగా. नीम चमेली की गंध मेरे कमरे में हौले हौले आने लगी. बाहर की गिलहरियां खिड़की की जाली के पास आकर चिक चिक करके ना जाने क्या कहने लगी. నీమ్ ఇంకా చమేలి తాలూకు ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో దాని స్మెల్, మంచి వాసన నా రూమ్లోకి వస్తూ ఉండదు. ఎలాగా నెమ్మదిగా ఆ స్మెల్ వస్తుంది అని అర్థం. बाहर की गिलहरियां खिड़की की जाली के पास आकर చిక్ చిక్ కర్కే నా జానే క్యా कहने लगी. బాహర్కి గిల్హరి అంటే బయట నుంచి కొన్ని ఉంటాయి కదా స్క్విరల్స్, అవేంటంటే కిటికీకి జాలీకే పాస్ ఆకర్ అంటే కిటికీకి నెట్ వేస్తుంటాం కదా, అలాంటి నెట్ దగ్గరకు వచ్చేసి అవేంటంటే చిక్ చిక్ అనేవో సౌండ్ చేస్తూ ఏదో అనాలని ట్రై చేస్తున్నాయి అని అర్థం. గిల్లుకో జాలీకే పాస్ బైఠకర్ అప్నే పన్ సే బాహర్ झांकते देखकर मुझे लगा कि इसे मुक्त करना आवश्यक है. అంటే గిల్లు ఏంటి ఆ జాలీ దగ్గర ఆ నెట్ దగ్గరకు వచ్చి కిటికీ దగ్గరకు వచ్చి బయటకు అలా చూస్తూ ఉంటుంది కదా, ఆ చూడగానే నాకు ఏమనిపిస్తుంది అంటే ఓకే తినికి కూడా బయటికి వెళ్ళాలనిపిస్తుందేమో, తినికి కూడా కొంచెం బయటికి వదలాలేమో అని నాకు అనిపించింది. मैंने कीले निकालकर जाली का एक कोना खोल दिया और इस मार्ग से गिल्लू ने बाहर जाने पर सचमुच ही मुक्ति की सांस ली. इतने छोटे जीव को घर में पले कुत्ते बिल्लियों से बचाना भी एक समस्या ही थी. कीले అంటే లైక్ మేకులు అంటాం కదా అవి. కుత్తే మీన్స్ డాగ్స్, సమస్య మీన్స్ లైక్ ప్రాబ్లం అని అర్థం. मैंने कीले निकालकर जाली का एक कोना खोल दिया. నేనేం చేశాను, నేను అంటే ఇక్కడ రైటర్ గురించి చెప్తున్నాను. జాలీ తాలూకా మేకులు ఉంటాయి కొట్టేసి కదా, ఆ మేకులు తీసేసి జాలీకా ఏ కోనా ఖోల్ దియా అంటే నెట్ పక్కకు తీసేసి దానికి ఏం చేశానంటే ఒక కార్నర్లో కొంచెం వేలాగా చేసేసాను. और इस मार्ग से गिल्लू ने बाहर जाने पर सचमुच ही मुक्ति की सांस ली. అటువైపు నుంచి ఎక్కడైతే నేను చిన్న కార్నర్లో ప్లేస్ చేశానో దానికి బయటికి వెళ్ళడానికి, అటు నుంచి బయటికి వెళ్ళడం మళ్ళీ అటు నుంచి లోనికి వస్తూ ఉంటుంది అన్నమాట. ముక్తికి సాస్లి అంటే అది ఒక చక్కగా అమ్మ ఏదో ఫ్రీడమ్ వచ్చినట్టుగా ఊపిరి తీసుకుంది అని అర్థం. ఇతనే చోటే జీవ్ కో ఘర్ మే పలే కుత్తే బిల్లియో సే బచానా భీ ఏక్ సమస్య హీ థీ. ఇంత చిన్న జీవిని ఇంట్లో జాగ్రత్తగా పెంచడం చాలా కష్టం, అంటే దాన్ని సేవ్ చేయడం. కుత్తే బిల్లియోసే అంటే కుక్కల నుంచి పిల్లల నుంచి తను కాపాడి ఉంచడం అదొక పెద్ద సమస్య కదా, అది మాట అంటున్నారు రైటర్. आवश्यक कागज पत्रों के कारण मेरे बाहर जाने पर कमरा बंद ही रहता है. मेरे कॉलेज से लौटने पर जैसे ही कमरा खोला गया और मैंने भीतर पैर रखा वैसे ही गिल्लू अपने जाली के द्वार से भीतर आकर मेरे पैर से सिर और सिर से पैर तक दौड़ लगाने लगा. तब से यह नित्य का क्रम हो गया. आवश्यक कागज పత్రం కే కారణ్ మేరే బాహర్ జానే పర్ కమరా బంద్ హీ రహతా హై అంటే ఏంటి, నాకు కొంచెం అవసరమైన బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఆ రైటర్ మహాదేవ్ వర్మ గారు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారంటే రూమ్ ఎప్పుడు కూడా బంద్ చేసి క్లోజ్ చేసి ఉంచుతారన్నమాట. మేరే కాలేజ్ సే లౌట్నే పర్ జైసే హీ కమరా ఖోలా గయా, ఎప్పుడైతే ఆవిడ కాలేజ్ నుంచి వచ్చాక ఎప్పుడైతే రూమ్ ఓపెన్ చేశారో और मैंने भीतर पैर रखा ఎలా అయితే లోన్ అడుగు పెట్టారో ఆమె, వైసే హీ గిల్లు అప్నే జాలీకే ద్వార్సే భీతర్ ఆకర్ అంటే ఈవిడ లోనికి రాగానే ఆ గిల్లు కూడా ఏం చేసింది ఆ నెట్ నుంచి లోనికి బయట నుంచి లోనికి వచ్చేసి మేరే పైర్ సే సిర్ और సిర్ సే పైర్ తక్ దౌడ్ లగానే లగా అంటే ఆవిడ కాలు నుంచి తల వరకు, తల నుంచి కాలు వరకు అలా పరిగెడుతూనే ఉన్నది. తబ్ సే యా నిత్య కా క్రమ్ హో గయా, అప్పటి నుంచి డైలీ రొటీన్ వర్క్ ఇది మాట, సేమ్ డైలీ జరిగేదే ఇది అని అర్థం. మేరే కమరే సే బాహర్ జానే పర్ గిల్లు భీ
खिड़की की खुली जाली की राह बाहर चला जाता और दिन भर गिलहरियों के झुंड के नेता बना हर डाल पर उछलता कूदता रहता। और ठीक 4 बजे वह खिड़की से भीतर आकर अपने झूले में झूलने लगता। గిల్హరియో కే ఝుండ్ అంటే స్క్విరల్స్ తాలూకా గ్రూప్ అని అర్థం. నేత మీన్స్ లీడర్. డాల్ మీన్స్ కొమ్మ అని అర్థం. ఉఛల్తా కూత్తా అంటే లైక్ జంపింగ్. 4 బజే అంటే 4 o'clock. झूले అంటే ఉయ్యాల. झूलने అంటే ఊగడం. मेरे कमरे से बाहर जाने पर గిల్లు भी खिड़की की खुली जाली की राह बाहर चला जाता. అంటే నేను ఎప్పుడైతే రూమ్ నుంచి బయటికి వెళ్తానో అప్పుడు గిల్లు కూడా ఏం చేస్తుంది, ఆ కిటికీ నుంచి తను కూడా బయటికి వెళ్ళిపోతుంది. और दिन भर गिलहरियों के झुंड का नेता बना हर डाल पर उछलता कूदता रहता. అంటే రోజంతా కూడా ఆ గిల్హరియల్ తాలూకా ఆ స్క్విరల్ తాలూకా झुंड ఆ గ్రూప్కి లీడర్ లాగా ఉండి రోజంతా కూడాను అన్ని ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ గెంతుకుంటూ ఉంటుంది. और ठीक 4 बजे वह खिड़की से भीतर आकर अपने झूले में झूलने लगता. కరెక్ట్గా 4 o'clock అవ్వగానే తను కిటికీ నుంచి లాన్కి వచ్చేసి తను ఉయ్యాల్లో ఊగుతూ ఉంటుంది. मुझे चौंकाने की इच्छा उसमें ना जाने कब और कैसे उत्पन्न हो गई थी. कभी फूलदान के फूलों में छिप जाता, कभी पर्दे की चुन्नट में और कभी सोनजूही की పత్తియో మే. చౌకానే అంటే ఆశ్చర్యపరచడం అని అర్థం. ఫూల్దాన్ అంటే ఫ్లవర్ వాజ్. చిప్ జాతా అంటే దాగుండిపోవడం. పర్దా అంటే లైక్ కర్టెన్. పత్తియో మీన్స్ లీవ్స్, ఆకులు. ముజే చౌకానే కి ఇచ్చా ఉస్మే నా జానే కబ్ ఔర్ కైసే ఉత్పన్న హో గయి థీ. అంటే నన్ను ఆశ్చర్యపరచాలి అని ఏమో అది ఎప్పటి నుంచి అలా అనుకుంటుందో నన్ను ఆశ్చర్యపరచాలనేసి. కభీ ఫూల్దాన్కి ఫూలో మే చిప్ జాతా, ఒక్కొక్కసారి ఎక్కడ దాగుండిపోతుంది, ఫ్లవర్ వాజ్ ఉంటుంది కదా దానిలో దాగుండిపోతుంది. కభీ పర్దేకి చున్నట్ మే, ఒక్కొక్కసారి ఏమో కట్టెన్లో దాగుంటుంది. ఔర్ కభీ సోన్ జూహీకి పత్తియో మే, సోన్ జూహీ ప్లాంట్ ఉంది కదా దాని ఆకుల్లో ఒక్కోసారి దాగుంటుంది. మేరే పాస్ బహుత్ సే పశు పక్షి హై और उनका मुझसे लगाव भी कम नहीं है, परंतु उनमें से किसी को मेरे साथ मेरी थाली में खाने की हिम्मत हुई है ऐसा मुझे स्मरण नहीं आता. పశు పక్షి అంటే యానిమల్స్ అండ్ బర్డ్స్. లగావ్ అంటే అటాచ్మెంట్ అంటాం కదా. థాలి మీన్స్ ప్లేట్. హిమ్మత్ మీన్స్ డేరింగ్. స్మరణ్ అంటే గుర్తు అంటాం కదా. మేరే పాస్ బహుత్ సే పశు పక్షి హై అంటే నా దగ్గర చాలా మట్టి యానిమల్స్ ఉన్నాయి, ఇంకా బర్డ్స్ కూడా ఉన్నాయి అంటే ఆవిడ పెంచుకుంటున్నారు. और उनका मुझसे लगाव भी कम नहीं है అంటే వాళ్ళతో పాటు ఆవిడకి చాలా అటాచ్మెంట్ ఉంది కూడా. परंतु उनमें से किसी को मेरे साथ मेरी थाली में खाने की हिम्मत हुई है ऐसा मुझे स्मरण नहीं आता. కానీ ఏ యానిమల్ కానీ బర్డ్ కానీ ఎవరికి కూడా అంత ధైర్యం లేదు నా ప్లేట్లో వచ్చి తినే అంత ధైర్యం దేనికి లేదు. गिल्लू इनमें अपवाद था. मैं जैसे ही खाने के कमरे में पहुंचती वह खिड़की से निकलकर आंगन की दीवार बरामदा पार करके मेज पर पहुंच जाता और मेरी थाली में बैठ जाना चाहता. बड़ी कठिनाई से मैंने उसे थाली के पास बैठना सिखाया, जहां बैठकर वह मेरी थाली में से एक एक चावल उठाकर बड़ी सफाई से खाता रहता. काजू उसका प्रिय खाद्य था और कई दिन काजू ना मिलने पर वह अन्य खाने की चीजें या तो लेना बंद कर देता या झूले से नीचे फेंक देता था. बरामदा मीन्स वरंडा. मेज मीन्स लाइक टेबल. సిఖాయా అంటే నేర్పించడం అని అర్థం. ఏకేక్ చావల్ అంటే ఒక్కొక్క అన్నం తాలూకా గింజ అని అర్థం. కాజు అంటే జీడిపప్పు అంటాం కదా. ఫేక్ దేనా అంటే పడేయడం, ఇసిరేయడం, పారేయడం. గిల్లు ఇన్మే अपवाद था. मैं जैसे ही खाने के कमरे में पहुंचती वह खिड़की से निकलकर आंगन की दीवार बरामदा पार करके मेज पर पहुंच जाता और मेरी थाली में बैठ जाना चाहता. కానీ ఏ యానిమల్ బర్డ్స్కి కూడా అంత ధైర్యం లేదు కదా నా ప్లేట్లో వచ్చి తినే అంత ధైర్యం. కానీ గిల్లు కొంచెం సెపరేట్ వాటన్నిటిలో అని అర్థం. మై జైసే ఈ ఖానేకే కమరే మే అయితే నేను ఎలాగైతే భోజనం చేయడానికి వెళ్తానో అప్పుడు తను కూడా వచ్చేసి ఏం చేస్తుంది, నా పళ్ళెంలో కూర్చోడానికి ట్రై చేస్తుంది. థాలీ మే బైఠ్ జానా చాహతా అంటే నా ప్లేట్లో కూర్చోడానికి ట్రై చేస్తుంది.
बड़ी कठिनाई से मैंने उसे थाली के पास बैठना सिखाया. నేనేంటంటే చాలా కష్టం మీద తనకి నేర్పించాను. ఎలాగా, నేను తింటున్న ప్లేట్ దగ్గర కూర్చోవడం అది నేను నేర్పించాను. లేదంటే అది ప్లేట్లో వచ్చి కూర్చోవడానికి ట్రై చేస్తుంటుంది. సో చాలా కష్టం మీద నేను ప్లేట్ దగ్గర కూర్చోవడం నేర్పించాను. जहाँ बैठकर वह मेरी थाली में से एक एक चावल उठाकर बड़ी सफाई से खाता रहता. అక్కడ కూర్చొని తను చక్కగా నీట్గా ఒక్కొక్క బియ్యం గింజ అన్నం గింజ తీసుకొని తింటూ ఉంటుంటది. కాజు ఉస్కా ప్రియ ఖాద్య థా. కాజు తనకి చాలా ఇష్టమైన ఫుడ్. और कई दिन काजू ना मिलने पर वह अन्य खाने की चीजें या तो लेना बंद कर देता या झूले से नीचे फेंक देता था. కాజు నా మిల్నే పర్, ఒకవేళ తనకి కాజు ఇవ్వకపోతే తను ఏం చేస్తుంది, అన్య ఖానేకి చీజే యాతో లేనా బంద్, వేరే ఏది ఫుడ్ ఐటమ్స్ ఇచ్చినా తను తీసుకోవడం మానేస్తుంది. లేదు అంటే झूलेसे नीचे फेंक, లేదంటే ఉయ్యాల నుంచి కిందకి పడేస్తుంది అన్నమాట, తినడం లేదు. उसी बीच मुझे मोटर दुर्घटना में आहत होकर कुछ दिन अस्पताल में रहना पड़ा. उन दिनों जब मेरे कमरे का दरवाजा खोला जाता, गिल्लू अपने झूले से उतरकर दौड़ता और फिर किसी दूसरे को देखकर उसी तेजी से अपने घोंसले में जा बैठता. सब उसे काजू दे आते, परंतु अस्पताल से लौटकर जब मैंने उसके झूले की सफाई की तो उसमें काजू भरे मिले, जिनसे ज्ञात होता था कि वह उन दिनों अपना प्रिय खाद्य कितना कम खाता रहा. మోటార్ దుర్ఘటన అంటే లైక్ కార్ యాక్సిడెంట్ అంటాం కదా, లైక్ దట్. దౌడుతా హువా అంటే పరిగెత్తుకుంటూ అని అర్థం. సఫాయి మీన్స్ క్లీనింగ్ అని అర్థం. కమ్ ఖాతా అంటే తక్కువ తినడం. उसी बीच मुझे मोटर दुर्घटना में आहत होकर कुछ दिन अस्पताल में रहना पड़ा. ఆ మధ్య ఏంటంటే ఒకసారి ఆ లేఖికకి కొంచెం కార్ యాక్సిడెంట్ అలాగే యాక్సిడెంట్ అయ్యి తను ఏంటంటే హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండవలసి వచ్చింది. उन दिनों जब मेरे कमरे का दरवाजा खोला जाता, गिल्लू अपने झूले से उतरकर दौड़ता और फिर किसी दूसरे को देखकर उसी तेजी से अपने घोंसले में जा बैठता. ఎవరైనా ఆ టైంలో నా రూమ్ ఓపెన్ చేస్తే మేరే కమరే కా దర్వాజా ఖోలా జాతా అంటే నా రూమ్ డోర్ ఎవరైనా తీస్తే గిల్లు ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చేది. తీరా చూశాక అక్కడ ఆ రైటర్ కాకుండా వేరే పర్సన్ని చూశాక తను మళ్ళీ స్పీడ్గా తన ప్లేస్లోకి వెళ్ళిపోయి కూర్చుండిపోయేది. सब उसे काजू दे आते, परंतु अस्पताल से लौटकर जब मैंने उसके झूले की सफाई की तो उसमें కాజు భరే మిలే. అందరూ తనకి తినడానికి కాజు ఇస్తున్నారు, కానీ ఏమైంది, హాస్పిటల్ నుంచి ఎవరైతే లేఖిక ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ఎప్పుడైతే తన झूला ఎప్పుడైతే క్లీన్ చేశారో దాంట్లో మొత్తం కాజు ఉన్నాయి, झूला నిండా కాజు నిండు ఉన్నాయి. जिनसे ज्ञात होता था कि वह उन दिनों अपना प्रिय खाद्य कितना कम खाता रहा. దాన్ని బట్టి ఏంటి అర్థమైంది అంటే తనకి ఇష్టమైన ఫుడ్ కాజు అయినా సరే తను చాలా తక్కువ తింటుంది. ఎందుకంటే లేఖిక లేదు కదా, ఆవిడ గురించి బెంగ పెట్టుకొని అంటే ఆవిడతో అంత అటాచ్మెంట్ ఎక్కువ ఉంది కదా, సో అందుకనే తను కూడా ఫుడ్ అంతలాగా తీసుకోవడం లేదు అని అర్థం. मेरी अस्वस्थता में वह तकिए पर सिरहाने बैठकर अपने नन्हे नन्हे पंजों से मेरे सिर और बालों को इतने हौले हौले सहलाता रहता कि उसका हटना एक परिचारिका के हटने के समान लगता. तकिया मीन्स लाइक पिल्लो. సిరహానే బైట్కర్ అంటే తల దగ్గర కూర్చొని అని అర్థం. నన్హే పంజోసే అంటే తన చిన్న చిన్న పాస్ అంటే తన పాదాలు చిన్న చిన్న ముందు పాదాలు ఉంటాయి కదా, పాస్. సిర్ మీన్స్ హెడ్. బాలో మీన్స్ హెయిర్. హౌలే అంటే నెమ్మదిగా. मेरी अस्वस्थता में वह तकिए पर सिरहाने बैठकर अपने नन्हे नन्हे पंजों से मेरे सिर और बालों को इतने हौले सहलाता रहता कि उसका हटना एक परिचारिका के हटने के समान लगता. అంటే లేఖికకి ఎప్పుడైతే హెల్త్ బాగాలేదు కదా, బాగాలేనప్పుడు ఏంటంటే తను ఆవిడ తల దగ్గర కూర్చొని నెమ్మదిగా తన ఏవైతే చిన్న ఉంటాయి కదా తన లెగ్స్ పాస్ ఆటతోని నెమ్మదిగా తల నిమురుతూ ఉంటుందన్నమాట అలాగా. उसका हटना एक परिचारिका के हटने के समान लगता था. అంటే ఎలాగంటే సేవిక మాట, సేవ చేస్తుంది, అంత దినిగా కూర్చొని అంత చిన్న ప్రాణి కానీ దాంట్లో అంత లేఖిక పట్ల అంత తనకి అటాచ్మెంట్ అంత ఉన్నది. गर्मियों में जब मैं दोपहर में काम करती रहती तो गिल्लू ना बाहर जाता ना अपने झूले में बैठता. उसने मेरे निकट रहने के साथ गर्मी से बचने का एक सर्वथा नया उपाय खोज निकाला था. वह मेरे पास रखी सुराही पर लेट जाता और इस प्रकार समीप भी रहता और ठंडक भी रहता. गर्मियों
గర్మియో అంటే లైక్ సమ్మర్ సీజన్, సమ్మర్ అని అర్థం. దోపహర్ అంటే మధ్యాహ్నం అని అర్థం. నికట్ అంటే దగ్గర. సురాహి అంటే కూజ అంటాం కదా, మట్టితో చేసిన కూజ, వాటర్ నింపి తాగుతారు, చల్లగా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సురాహి. गर्मियों में जब मैं दोपहर में काम करती रहती तो గిల్లు నా బాహర్ జాతా నా అప్నే झूले में बैठता. సమ్మర్లో నేను ఎప్పుడైతే ఎండాకాలం మధ్యాహ్నం కూర్చొని వర్క్ చేస్తూ ఉంటానో ఆ టైంలో గిల్లు బయటికి వెళ్ళదు, అలాగని తన ఉయ్యాల్లో కూడా కూర్చోదు. उसने मेरे निकट रहने के साथ गर्मी से बचने का एक सर्वथा नया उपाय खोज निकाला था. తనేంటంటే నా దగ్గర ఉండాలనుకుంటుంది, ఇంకా వేడి లేకుండా చల్లగా ఉండడానికి ఎలాగా అనే ఆలోచన కూడా చేస్తుందన్నమాట. అది ఎలాగా? వా మేరే పాస్ రఖి సురాయి పర్ లేట్ జాతా అంటే ఆ రైటర్ దగ్గర, లేఖిక దగ్గర ఏదైతే సురాయి ఉన్నదో కుండలగా ఉన్నది కదా, దాని దగ్గర వచ్చేసి అలా లేట్ జానా అంటే అక్కడ రిలాక్స్ అవ్వడం, చేరబడిపోతుంది అనమాట, అంటే చల్లగా ఉంటుంది కదా అందుకు. और इस प्रकार समीप भी रहता और ठंडक में भी रहता అంటే ఈ విధంగా తను లేఖిక దగ్గరలో కూడా ఉంటుంది, ఇంకా అలాగే చల్లగా కూడా ఉంటుంది. అది ఆలోచన తంది. गिलहरियों के जीवन की अवधि 2 वर्ष से अधिक नहीं होती, अतः गिल्लू की जीवन यात्रा का अंत आ ही गया. दिन भर उसने ना कुछ खाया ना बाहर गया. रात में अंत की यातना में भी वह अपने झूले से उतरकर मेरे बिस्तर पर आया और ठंडे पंजों से मेरी वही उंगली पकड़कर हाथ से चिपक गया जिसे उसने अपने बचपन की मरणासन स्थिति में पकड़ा था. जीवन అంటే లైఫ్ అని అర్థం. 2 वर्ष అంటే 2 years అని అర్థం. రాత్ మీన్స్ నైట్, బిస్తర్ మీన్స్ బెడ్, ఉంగిలి మీన్స్ ఫింగర్, పకడకరంటే పట్టుకొని అని అర్థం. గిల్హరియో కే జీవన్ కి అవధి 2 वर्ष से अधिक नहीं होती అంటే గిల్హరి ఏవైతే ఉన్నాయో స్క్వరెల్స్, వాటి లైఫ్ ఏంటంటే అవి ఎన్నాళ్ళు బతుకుతాయంటే మ్యాక్సిమం 2 years బ్రతుకుతాయి. అత గిల్లుకి జీవన్ యాత్రాక అంత ఆహి గయా అంటే గిల్లు తాలూకు కూడా ఎండింగ్ టైం వచ్చేసింది అని అర్థం. అంటే తంది కూడా 2 years అయిపోతున్నాయి, తంది కూడా ఎండింగ్లోకి వచ్చేసింది అని అర్థం. दिन भर उसने ना कुछ खाया ना बाहर गया తను రోజంతా ఏమీ తినలేదు, బయటికి వెళ్ళలేదు. रात में अंत की यातना में भी वह अपने झूले से उतरकर मेरे बिस्तर पर आया. నైట్ టైం తనకు అంత ఇబ్బందిగా ప్రాబ్లంగా ఉన్నా సరే తన ఉయ్యాల నుంచి దిగి లేఖిక దగ్గరికి వచ్చింది, బిషాన్ దగ్గరికి. తను పడుకుని ఉన్నారు కదా, ఆవిడ దగ్గరికి వచ్చింది. और ठंडे पंजों से मेरी वही उंगली पकड़कर हाथ से चिपक गया जिसे उसने अपने बचपन की मरणासन स्थिति में पकड़ा था అంటే ఆ వచ్చేసి ఆ లేఖిక చెయ్య పట్టుకుంది మాట, వేలు పట్టుకొని ఉన్నది చల్లగా, పాస్ తన పంజా చల్లగా ఉన్న పంజాతోని లేఖిక ఫింగర్ పట్టుకుంది. ఎలాగా? ఎప్పుడైతే స్టార్టింగ్ లో తను చనిపోతాది అనే టైంలో లేఖికకి స్టార్టింగ్ ఎప్పుడైతే తను దొరికింది కదా మరణావస్థ, ఆ టైంలో ఎలాగున్నదో అదే సేమ్ అలాగే మళ్ళీ ఇది సిచ్యువేషన్లో కూడా అలాగే ఆవిడ వేలు పట్టుకొని ఉన్నది. पंजे इतने ठंडे हो रहे थे कि मैंने जाग कर हीटर जलाया और उसे उष्णता देने का प्रयत्न किया, परंतु प्रभात की प्रथम किरण के स्पर्श के साथ ही वह किसी और जीवन में जागने के लिए सो गया. पंजा तन పట్టుకున్నది కదా, పంజా ఇతనే ठंडे हो रहे थे అంటే తన లేఖిక చేయి పట్టుకుంది కదా, తన పంజా పాస్ ఏంటంటే ఎంత చల్లగా ఉన్నాయి కదా. मैंने जाग कर हीटर जलाया అప్పుడు ఏంటంటే లేఖిక లేసి హీటర్ వెలిగించారు. और उसे उष्णता देने का प्रयत्न किया అంటే తనకి వేడిని ఇవ్వడానికి ట్రై చేశారు ఆవిడ. ప్రయత్నకరణ అంటే ట్రై చేయడం. परंतु प्रभात की प्रथम किरण के स्पर्श के साथ ही वह किसी और जीवन में जागने के लिए सो गया. కానీ మార్నింగ్ అవుతున్నప్పటికే స్టార్టింగ్ లోనే తన ఏంటంటే తన ప్రాణాలని విడిచిపెట్టేసింది అని అర్థం. उसका झूला उतार कर रख दिया गया है और खिड़की की जाली बंद कर दी गई है, परंतु गिलहरियों की नई पीढ़ी जाली के उस पार चिक चिक करती ही रहती है और सोनजूही पर बसंत आता ही रहता है. ఉస్కా ఝూలా ఉతార్క రగ్ది అంటే తన ఉయ్యాలు ఏదైతే కట్టే అంత ఉంటుండేది కదా, తను ఎప్పుడు దాంట్లో పడుకోవడం చేయడం ఊగడం, ఆ ఉయ్యాలని తీసేశారు. ఆ కిటికీకి జాలి బంద్ కర్దీ గయి. ఇప్పుడు కిటికీది జాలి ఒక పక్కన ఓపెన్ చేసి ఉంచారు కదా, తను బయటికి వెళ్ళడానికి రావడానికి, ఆ జాలిని కూడా ఏం చేశారు, క్లోజ్ చేశారు. పరంతు గిల్హరియో కి నై పీడి జాలీకి ఉస్ పార్ చిక్ చిక్ కర్తీ హీ రహతీ హై. కానీ స్క్విరల్స్ తాలూకా ఒక కొత్త జనరేషన్ ఉన్నది కదా, అవేంటంటే నెట్ కటువైపు కిటికీ కటువైపు వచ్చేసి ఏదో చిక్ చిక్ అని సౌండ్ చేస్తూనే ఉంటున్నాయి. ఆ సోన్
జూహీ పర్ బసంత్ ఆతా హీ రహతా హై. సోన్ జూహీ ప్లాంట్ ఏదైతే ఉన్నదో అక్కడ వసంత ఋతువు వస్తూనే ఉన్నది. సీజన్స్ మారుతూ ఉంటాయి కదా. సోన్ జూహీకి లతాకే నీచే గిల్లుకో సమాధి दी गई. అండ్ సోన్ జూహీ తాలూకా లత ఏదైతే ఉన్నదో ప్లాంట్ క్రీపర్ దాని కిందనే గిల్లుకి సమాధి చేశారన్నమాట. ఇసిలే భీ కి ఉసే వా లత సబ్సే అధిక్ ప్రియ థీ. అంటే తనకి ఆ ప్లాంట్ చాలా ఇష్టం కదా అందుకనే. ఇసిలే భీ కి ఉస్ లఘు गात का किसी वासंती दिन जूही के पीताब छोटे फूल में खिल जाने का विश्वास मुझे సంతోష్ దేతా హై. ఇంకో రీజన్ ఏంటి అంటే ఏమో సమాధి చేసిన తర్వాత తనకంటే అక్కడ పాతేశారన్నమాట. అక్కడ ప్లాంట్ కిందన ఏంటంటే ఎప్పుడైనా సరే వసంత ఋతువు వచ్చినప్పుడు జూహీకి పీతాబ్ అంటే ఒక ఎల్లో కలర్ పువ్వు పూస్తుంటది కదా, ఏమో ఆ గిల్లువే పువ్వు రూపంలో వస్తుందేమో అనేసి ఆ లేఖికకి ఒక నమ్మకం మాట. అదొక ఆవిడకి హ్యాపీనెస్. అందుకే అది కూడా ఒక రీజన్. ఒక రీజన్ ఏంటంటే గిల్లుకి ఆ ప్లేస్ ఇష్టము, అందుకని అక్కడే తనకి సమాధి చేశారు అని. ఇంకొక రీజన్ ఏంటి అంటే మేబీ వసంత ఋతువు వస్తున్నప్పుడు మళ్ళీ పువ్వులు పోస్తూ ఉంటాయి కదా, ఆ పసుపు రంగు పువ్వు పోస్తూ ఉంటది కదా, అది పూసినప్పుడు ఆ గిల్లువే ఆ పువ్వు రూపంలో పూసిందేమో అనే ఒక నమ్మకం లేఖికకి. అదొక హ్యాపీనెస్, సంతోషాన్ని కూడా ఇస్తుందన్నమాట. అందుకు సో పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇంతవరకు ఒకవేళ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.